శుభోదయం పిల్లలు. ఎవరు నీ చేతిలో ఉండేది అభిరాము? స్వామి వివేకానంద. నీ చేతిలో ఉండేది ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు. నీ దగ్గర ఉండేది ఎవరు? యజ్ఞ వ్యాస మహర్షినా? ఆయన ఎవరు మరి? పోతన గారు. ఈయనెవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆయన ఎవరు? ఏపీజే అబ్దుల్. ఎవరైనా చెప్పండి. వీళ్ళల్లో మరి కొంతమంది ప్రభువులు ఉన్నారు, వాళ్ళ పట్టణంలో మాత్రమే పూజలు అందుకుంటారు. కొంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళ రాజ్యంలో మాత్రమే పూజలు అందుకుంటారు. కానీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళని ఎవరు పూజిస్తారు? ప్రపంచంలో ఎక్కడి పోయినా వాళ్ళకి గౌరవం లభిస్తుంది. మరి బాగా చదువుకొని కొంతమంది డాక్టర్లు అవుతారు, కొంతమంది ఇంజనీర్లు అవుతారు కదా. మరి డాక్టర్లు అయితే ఏం చేయాలి? ప్రాణాలను ఏం చేయాలి? డాక్టర్లు అయితే కాపాడాలి, అంతేగాని ప్రాణాలను తీసే మందులను కనిపెట్టకూడదు. అర్థమైందా? అలాగే ఇంజనీర్లు అయితే మంచి మంచి పడిపోని బిల్డింగులు కట్టాలి. అవునా? మీరందరూ బాగా చదువుకొని రేపు డాక్టర్లు ఇంజనీర్లు అవుతారా? టీచర్లు కూడా అవ్వండి. ఓకే? ఆర్మీ అవుతావా? సరే, అయితే నువ్వు దేశ సేవ కోసం సరే ఇప్పుడు మంచి ఒక పద్యం పాడు. పోలీస్ అవుతావా? సరే. ప్రభు ధన్యవాదాలు పిల్లలు.